సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ 40K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు తలుచుకుంటే అయిపోద్ది. సో మీరైతే తలుచుకొని చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రేపు కంటెంట్ ఏంటి, రేపు కంటెంట్ మార్కెట్ ఎలా ఉంటుంది కూడా చూద్దాం. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఈ ఒక్కటే మా నెంబర్. ఓకే, 7001456759. ఈ నెంబర్ మాత్రమే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇది ఒక్కటే మా నెంబరు. సో ఎవరికి పడితే వాళ్ళకి టెలిగ్రామ్లో బోల్డ్ ఫేక్ ఉన్నాయి, స్కామ్స్ అవుతున్నాయి, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ మీలో చాలా మంది నాకు లిటరలీ కామెంట్ చేసి కంటిన్యూస్గా అడిగేది, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంటన్నా అప్డేట్ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని. నేను ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ టైమే. లాస్ట్ వెడ్నెస్డే ఇస్ మై ఎంగేజ్మెంట్. అంటే December 11th నా ఎంగేజ్మెంట్ ఉండాలి, December 11th. సో టిల్ 14-15 వరకు నేను ఏ అప్డేట్ ఇవ్వలేను అని కూడా చెప్పాను. ఆ రోజు లైవ్లో కూడా చెప్పాను. లైవ్ ఎవరైతే చూసారో తెలుస్తుంది. సో ఒకసారి మీకు చూపించేస్తాను, మీరు చూడండి కావాలంటే. ఇది లాస్ట్ వెడ్నెస్డే, ఇదే నా ఎంగేజ్మెంట్ పిక్స్. సో లాస్ట్ వెడ్నెస్డే మా ఎంగేజ్మెంట్ అవుతుండాలి కాబట్టి మనం కంటిన్యూ ఈ వీక్ చుట్టాలందరూ ఉండాలి, ఫ్యామిలీ. సో అక్కడే అయిపోయింది. సో ఈరోజు సాటర్డే నైట్ నుంచి ఫ్రీ అయిపోయాం, అంటే అందరూ ఎటో అటు వెళ్ళిపోయారు. సండే ఫ్రీ, మీకు రికార్డింగ్ వచ్చేస్తుంది. మండే నుంచి లైవ్ చేస్తాను. ఓకే, ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నాను అనుకుంటున్నా. సో నెక్స్ట్ టైం కూడా ఏమైనా వీడియో కూడా పెట్టకపోతే ఆలోచించండి, పెళ్లి పనిలో బిజీగా ఉన్నారని. ఓకే, సో పెళ్లి డేట్ అనేది త్వరలోనే చెప్తాను. ఇప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు, అంటే కొత్త పంచాంగం మీద రాలేదని ఇంకా పెట్టలేదు. పెట్టగానే మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ FIDI డేటా చూద్దాం. FIDI డేటాలో మీరు ఇక్కడ చూస్తే FIDI డేటాలో బయింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది. ఇది క్యాష్ అంటే స్టాక్స్ లో బయింగ్ అవుతుంది, సెల్లింగ్ అవుతుంది. బట్ ఎక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మేజర్ బయింగ్ కంటిన్యూస్ గా సెల్లింగ్ వచ్చినప్పుడు కంటిన్యూస్ గా బయింగ్ ఆ రేంజ్ లో బయింగ్ FI చేయట్లే. క్యాష్ మార్కెట్ లో చేస్తున్నారు కానీ నాట్ మేజర్, అంటే అంత పెద్దది కాదు. ఓకే, చేస్తున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు, ఇదే జరుగుతుంది కంటిన్యూస్ గా మార్కెట్ లో. సో ఓవరాల్ గా మార్కెట్ సినారో ప్రెసెంట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఒక బుల్లిష్ సినారో ఉంది మార్కెట్ లో. ఓకే, సో FIDI చూస్తే బయింగ్ లో ఉంది. ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్ లోకి నిఫ్టీ 50లోకి రండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మాట్లాడి కూడా వేస్ట్. బట్ ఒకసారి మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తాను చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ మీకు ఏం కనబడుతుంది, కంప్లీట్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్, తర్వాత ఒక రేంజ్ బ్రేక్అవుట్, మళ్ళీ హ్యూజ్. బట్ ఇది ఏదైతే కనబడుతుందో ఇది హ్యూజ్ వాలటిలిటీ అండి. ఇంత అసలు మార్కెట్ ఎక్స్పైరీస్ తీసేశాక అసలు మార్కెట్లో ఇంత ఫ్లక్చువేషన్స్ రాకూడదు. మార్కెట్ స్టేబుల్ అవుతుంది అనుకున్నారు, పడేటప్పుడు 900-900 పాయింట్లు పడి, వెళ్ళేటప్పుడు ఏమో ఆల్మోస్ట్ 1300-1400 పాయింట్లు. అంటే తెలిసిపోతుంది మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఎలా గేమ్ ప్లే చేస్తున్నారు అనేది. మార్కెట్ ఒక స్టెబిలిటీ కోరుకోవాలి కూడా, ఎందుకంటే అన్ని తీసేశారు ఎక్స్పైరీలు అన్ని. ఇప్పుడు ఉన్నది ఓన్లీ నిఫ్టీ, సెన్సెక్స్ మాత్రమే. సో ఎవ్రీడే ఎక్స్పైరీలు తీసేసిన మార్కెట్లో స్టెబిలిటీ రావట్లేదు, ఇంత వాలటైల్ క్యాండిల్స్ అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు నార్మల్గా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ ఎలా కనబడుతుంది, ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకే, మార్కెట్ ప్రీవియస్ ఎక్కడ కంటిన్యూగా ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను ఇక్కడ కలర్ మారుస్తాను, ఇది గ్రీన్ పెడుతున్నాను. ఈ జోన్ ఇక్కడ మీరు ఒకటి బాగా ప్రీవియస్ గా అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్ ఇదే లెవెల్ నేను చెప్పాను చాలా వర్స్ట్ అండి ఈ లెవెల్. ఇది 52,500, 52,600. దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే అప్పుడు మనం బుల్లిష్ మూవ్ లో కూర్చుందాం అన్నాం. సో దానిపైన వన్ డే క్లోజింగ్ వచ్చింది, ఇప్పుడు మనం బుల్లిష్ మూవ్ లోనే ఉన్నాం. కాకపోతే ఈ జోన్ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. 1, 2 తర్వాత ఎన్నిసార్లు టెస్ట్ చేసింది ఈ జోన్. ఆల్మోస్ట్ ఈ జోన్ లోనే ఒక మార్కెట్ చాలా ఒక 2 months సస్టైన్ అయిపోయింది ఈ జోన్ లో, రేంజ్ లో. నిన్న కూడా చూడండి వాల్టైల్లో ఇదే జోన్ నుంచి షార్ప్ గా మళ్ళీ బయింగ్ ప్రెషర్ తీసుకుంది. సో ఈ జోన్ చాలా ఇంపార్టెంట్.
సెల్లర్కి బయ్యర్కి. దీని కిందకి వెళ్తే మార్కెట్ ఏమవుతుందో తెలుసు, అంటే దీని కిందకి వెళ్ళిందంటే మార్కెట్ మళ్ళీ పైకి రావడానికి చాలా కష్టపడాలి. సో దీని పైన ఉన్న రోజులు పైన ఉంచుతారు. అందుకు ఈ లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ షార్ప్గా బయింగ్ వచ్చి నార్మల్ బయింగ్ కూడా రాలేదు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను, కొద్దిగా ఆలోచించండి. ఈ లెవెల్ దగ్గరికి రాగానే ఆల్రెడీ 900 పాయింట్లు మూమెంటం అయినా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రాగానే ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత స్పీడ్కి పరిగెట్టిందంటే ఆల్మోస్ట్ 1300 1400 పాయింట్లు ఫాస్ట్గా పరిగెట్టింది. అంటే అంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది, అంటే అంత పెద్ద ర్యాలీ వచ్చింది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ బయర్కి సెల్లర్కి. ఈ లెవెల్ కింద క్లోజింగ్ వస్తే మళ్ళీ అప్పుడు మనం పుట్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంకొక రెసిస్టెన్స్ పైన, అంటే ఈ లెవెల్ ఒక మంచి రెసిస్టెన్స్ అయిపోతుంది. పదే 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 లెవెల్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. రిజెక్షన్ అంటే చూడండి, ఇగో ఈ లెవెల్ ఏమవుతుంది, మాటి మాటికి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అయి పైకి వెళ్తేనే మనం అప్ సైడ్ ఆర్ కాల్ ఆప్షన్ మనం వచ్చే రోజుల్లో అప్ ట్రెండ్ పైకి వెళ్తుంది అనుకొని మనం కూర్చోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ లెవెల్ ఏది 54,400, ఇది ఈ లెవెల్. నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇవే లెవెల్స్ కింద, నేను ఒక్కటి మధ్యలో అంతే, ఇవే లెవెల్స్ అంతే. దీని కింద పడితే అప్పుడు నెక్స్ట్ ఇది పెట్టుకుందాం సపోర్ట్ కింద. ఓకేనా, సింపుల్, ఇంకేం లేదు ఇందులో. క్లియర్, చాలా క్లియర్, నాకైతే క్లియర్ కట్గా ఉంది. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను, లెవెల్స్ చూస్తాను చూడండి, ఇగో ఇవే లెవెల్స్. ఓకే, ఇప్పుడు మార్కెట్ మంచి యాక్చువల్గా మనం మార్కెట్లో చూస్తే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఏది ఈ లెవెల్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 53,250. ఓకే, 53,250 ఈ లెవెల్లో ఏమైంది చూడండి. ఆల్మోస్ట్ ఐదో తారీఖు నుంచి ఒక రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. ఎప్పుడు స్టిల్ 12వ తారీఖు వరకు, 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇదే రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ పైకి లాగి క్లోజ్ అయిపోయింది. క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో పదే పదే రెసిస్టెన్స్ తీసుకుందో అక్కడే అది బ్రేక్ అవ్వలే. సో ఇప్పుడు 53,750 ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ 750. దీని పైకి మీకు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చి దానిపైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఎంతవరకు ప్లాన్ చేయొచ్చు అంటే 54,500 వరకు ప్లాన్ చేయొచ్చు. క్లియరా, 53,750 పైన మీకు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, దానిపైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సి టిల్ ఎక్కడి వరకు 54,500 వరకు. ఓకే, ఇప్పుడు ఒకవేళ సేమ్ పాయింట్లో మార్కెట్ కొద్ది టైం పాస్ చేసి రిజెక్షన్ తీసుకుందా, మళ్ళీ ఇదే రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎంత, 53,250 ఈ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. మార్కెట్ ఇదే రేంజ్లో ఉంటే మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఒకవేళ మళ్ళీ మార్కెట్ 53,000 ఇక్కడ రాస్తున్నాను, లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, 53,000 కీ లెవెల్ ఇది దాటిందో ఇక మళ్ళీ ఇలాంటి షార్ప్ ఒక ఫాల్ వస్తుంది, 900 పాయింట్ల ఫాల్ ఈజీగా వస్తుంది. మళ్ళీ 53,000 నుంచి 52,500 వరకు, 52,500 వరకు మంచిగా ఫాల్ వస్తుంది. ఇక్కడ ఫాల్ ఎలా వచ్చింది, ఎందుకంటే చూడండి ఇది జోన్, ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఒక ఫాల్ వచ్చింది. ఓకే, కనబడుతుందా ఫాల్, నేను ఎరేస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది జోన్. ఓకే, ఈ జోన్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఇది 3 జోన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే జోన్లో ఉంటే మనం ఏం చేయలేం. దీని పైకి వెళ్తే నేను చెప్పాను సిఈ ప్లాన్ చేయమని, ఆ లెవెల్స్ కూడా నేను చెప్పాను. 53,750 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 5 మినిట్స్ మీరు ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు, 54,500 వరకు. ఇది అప్ సైడ్ డైరెక్షన్. డౌన్ సైడ్కి మాత్రం సేమ్, మళ్ళీ 53,000 లెవెల్ బ్రేక్ అయితేనే మళ్ళీ ఇక్కడ మీకు ఒక మూవ్ వచ్చినట్టు ఆ మూవ్ వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. మళ్ళీ సెల్లర్ అన్నాడు యాక్టివ్ అవుతాడు, ప్రెజర్ చూపిస్తాడు, మళ్ళీ ఒక మూవ్ వస్తుంది. ఇక్కడ బయ్యర్ ఎవరైతే బై చేస్తారో ట్రాప్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినా మళ్ళీ షార్ప్ బయింగ్ వస్తుంది, ఎక్కడ 52,500 దగ్గర మళ్ళీ షార్ప్ అప్ సైడ్ బయింగ్ వస్తుంది. సో రేపు మీకు ఓపెన్ అవడం మోస్ట్లీ నాకు తెలిసి మీకు ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది రేపు. ఎక్కడంటే 53,750 పైన ఓపెన్ అయ్యి ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేసి ఈ రెసిస్టెన్స్ టైం పాస్ చేసి దాన్ని మార్కెట్ టర్న్ అవడం చూస్తుంది పైకి. ఇక్కడ ఇట్లా టర్న్ అయ్యి వెళ్ళిపోద్ది అనట్లేదు, బాగా వినండి, ఆల్రెడీ పెద్ద మూమెంటం అయిపోయింది, వెళ్ళిపోద్ది అనట్లే. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి మెల్లిగా పైకి టర్న్ అయ్యి ఈ రేంజ్ ఎంత 53,750 నుంచి 54,500 ఈ రేంజ్లో ట్రావెల్ చేయడం చూస్తుంది రేపంతా. సో చూడండి. ఓకే, ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు నిఫ్టీ 50,
నిఫ్టీ 50 వన్ డే టైం ఫ్రేమ్లోకి రండి. ఏం జరుగుతుంది ముందు కథ చూడండి, కథ చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. సో నిఫ్టీ 50 ఇదే సపోర్ట్, సేమ్ ప్రీవియస్ ఇక్కడ మార్కెట్ తీసుకుంది, దాని కింద ఇంకొక సపోర్ట్ ఏదైనా కావాలంటే ఇది పెట్టుకుందాం, ఇంకొక సపోర్ట్. ఓకే, రెసిస్టెన్స్ మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఇదే లెవెల్ టాప్లో, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అయిపోయింది. ఈ లెవెల్ రెడ్ కలర్ పెట్టుకుందాం రెసిస్టెన్స్. దానిపైన మార్కెట్ వెళ్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ వరకు రావాలి. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ వాంట్ టు కమ్, అక్కడ వరకు ఈజీగా రావాలి యాక్చువల్లీ మార్కెట్. మరి కష్టపడుతుంది నిఫ్టీ 50 ఫస్ట్ నుంచి కష్టపడుతుంది అండి. అంటే లైక్ నేను బులిష్ అవ్వాలన్నా అది కష్టపడుతుంది అది. ఓకే, సో ఇవే లెవెల్స్. నేను ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాను, చూడండి. ఓకేనా, సో మీరు ఇక్కడ చూస్తే మీకు క్లారిటీగా మార్కెట్ ఇప్పుడు అర్థం అవుతుంది. నిఫ్టీ 50 నేను ఇందాక బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టు ఫిఫ్త్ మార్కెట్ ఇది. అప్పుడే కింద నుంచి మార్కెట్ పైకి వచ్చింది, ఫిఫ్త్ వాల్టైల్ మార్కెట్. దాని తర్వాత చూడండి మార్కెట్ ఎన్ని డేస్ సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ కూడా చూడండి సేమ్ వాల్టిలిటీ, ఎంత పెద్ద క్యాండిల్ పడడం, మళ్ళీ అంతే క్యాండిల్ పైకి రావడం. సో ఇలాంటి క్యాండిల్స్లో ఆప్షన్ సెల్లరు తట్టుకోలేడు, ఆప్షన్ బయర్ తట్టుకోలేడు, ఆప్షన్ సెల్లర్ తట్టుకోలేడు అనుకోండి, అది కామన్. కాకపోతే ఆప్షన్ సెల్లర్ కొద్దిగా ఎక్కువ లాస్ వస్తుంది. ఇప్పుడు నిఫ్టీ 50లో మనం ఏం ప్లాన్ చేస్తాం, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,800 బాగా గుర్తుపెట్టుకోండి, 24,800 దగ్గర ఈ లెవెల్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మీరు ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. సిఈ ప్లాన్ అప్పుడు చేయొచ్చు. ఒకవేళ సపోర్ట్ తీసుకొని మీకు వెళ్తుంది అనిపిస్తే సిఈ ప్లాన్ చేయండి. లేదన్నా మాకు డౌట్ ఇక్కడ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే దీని హై బ్రేక్ అవుతుందో అప్పుడు మోస్ట్ ప్రాబబిలిటీ అప్పుడు మీరు సిఈ ప్లాన్ చేయండి. సో గ్యాప్ అప్ ఎంత అవుతుందని మనం చెప్పలేం. చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్ది కిందకు వచ్చి ఇట్లా హై బ్రేక్ అయితే మీరు ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు ఈజీగా. మంచి టార్గెట్ ఇక్కడ దొరుకుతుంది మనకి అప్ సైడ్కి 25,000 దాకా ఈజీగా ఒక అప్ సైడ్ టార్గెట్ దొరుకుతుంది. ఓకే, 25,000 దాటి వెళ్తేనే ఇంకా బాగుంటుంది నిఫ్టీ 50కి అప్ సైడ్ డైరెక్షన్కి, సిఈకి అప్ సైడ్కి 25,000 బ్రేక్ అయిపోయి క్లోజింగ్ ఇచ్చేస్తే బాగుంటుంది వచ్చే రోజుల్లో. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ పడ్డం మొదలెట్టింది అనుకో, మీరు ట్రేడ్ చేయొద్దు. ఎందుకు చెప్తానో వినండి, ఈ జోన్ చాలా వరస్ట్. సో 24,800 నుంచి ఈ లోపట్ ఉందనుకో, 24,800 నుంచి 24,500 నుంచి 500 ఈ రేంజ్ లో ఉందనుకో చాలా వర్స్ట్. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ లో అవాయిడ్ చేయడం బెటర్. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను, సైడ్ వేస్ మార్కెట్ లో అవాయిడ్ చేయడం బెటర్. మీరు ట్రేడ్ చేసి ఏదో చేసి నేను సంపాదించాలనుకున్నాను కన్నా వదిలేద్దాం, మార్కెట్ని వదిలేయండి. నాకు వద్దు పర్లేదు, నాకు ట్రేడ్ ఇచ్చినప్పుడే తీసుకుంటాను, ఇవ్వలేనప్పుడు నాకు ఈరోజు నా షాప్ లో బిజినెస్ జరగట్లే అంతే, ఖాళీగా ఉన్నాను అంతే. షాప్ ఓపెన్ చేసిన మార్నింగ్ నుంచి అలా ఖాళీ కూర్చున్నాను, 100 రూపాయల బిజినెస్ కూడా జరగలేదు, ఓకే నో ప్రాబ్లం. బట్ జరిగిన రోజు నాకు 10,000 బిజినెస్ కూడా వస్తుంది, ఆ రోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే తప్ప అనవసరంగా మీరు ఇక్కడ ట్రేడ్లు ప్లాన్ చేసి వేస్ట్గా లాస్లు ఇవ్వద్దు. ఓకే, డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే సేమ్ 24,500 కింద కానీ మార్కెట్ రేపు కనబడిందా మీరు బ్లైండ్గా పీలో దూరపండి. 24,500 కింద మీకు మార్కెట్ కనబడిందా 11:30 తర్వాత 12:30 తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చేసిన దాని కింద మీరు దూరుకోండి, బ్లైండ్ గా పుట్ సైడ్ దూరుకోండి. పిఈ సైడ్ 24,500, అప్ సైడ్ 24,800 నుంచి 24,500 ఇది టార్గెట్ లెవెల్ అవుతుంది. కాకపోతే ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ రిట్రేస్ చేసి బ్రేక్ అవుతుందా లేదా, లేకపోతే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక చూడాలి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లో కానీ ఉందనుకో మార్కెట్, నో ట్రేడ్. నేనైతే నో ట్రేడ్, సైడ్ వేస్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటానేమో కానీ నో ట్రేడ్. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. సో మీరు ప్రజెంట్ డేటా చూస్తే మీకు ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ టోటల్ నిఫ్టీలో టోటల్ వై చూడండి ఏముంది, రెండు వైపులు ఈక్వల్గా ఉన్నారు. ఏం చేస్తున్నారు, మళ్ళీ మార్కెట్ రేంజ్ లోకి వచ్చి కూర్చుంది కదా, అందుకే రెండు వైపులా సెల్ చేసి కూర్చున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాయింట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైన కింద సెల్ చేశారండి. యాక్చువల్గా పైన కింద ఫస్ట్ నుంచి సెల్ చేసి కూర్చున్నారు, అందుకే మార్కెట్ ఏమైంది రేంజ్ లో ఉంది. సడన్ గా రేంజ్ బ్రేక్ అవుట్ ఇచ్చేస్తే వదిలేస్తారా, పైన కింద సెల్ చేశారు కదా, కొద్దిగా హెవీ క్వాంటిటీ మళ్ళీ బై చేశారు, మళ్ళీ పైకి తీసుకొచ్చి సేమ్ రేంజ్ దగ్గర వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఇదే రేంజ్ లో ఉంటుంది. మార్కెట్ అయితే డేటా సేమ్, రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. సో మోస్ట్లీ ఫైట్ అవుద్ది. ఓకే, ఇదే సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నారు. కొద్దిగా కాల్ సైడ్ పొజిషన్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, బట్ అది మేజర్ ఇంపాక్ట్ పెట్టదు.
రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో చూడండి ఏముంది, షార్ట్ బిల్డప్. ఓకే, కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు మార్నింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ బిగ్ ప్లేయర్. తర్వాత చూడండి షార్ట్ కవరింగ్, హ్యూజ్ బిగ్ క్వాంటిటీ పోయింది. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. సో సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయినప్పుడు మార్కెట్ స్పైక్ కొట్టింది పైకి. సో చూడండి హ్యూజ్ బిగ్ క్వాంటిటీ, దాని షార్ట్ కవరింగ్ మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంచుమించు అదే జరిగింది. షార్ట్ బిల్డప్ మళ్ళీ షార్ట్ కవరింగ్ హ్యూజ్ వచ్చింది, లాంగ్ బిల్డప్. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా లాంగ్ బిల్డప్ అంటే ఫ్రెష్ బయింగ్ వల్ల అవ్వలేదు. సెల్లింగ్ పొజిషన్స్ ఎవరైతే మార్నింగ్ క్రియేట్ చేశారో వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో ఎగ్జిట్ అయ్యారు ఇక్కడ. అందుకు మార్కెట్ పెద్దగా స్పైక్ పెట్టుకొని చాలా ఫాస్ట్గా పరిగెట్టింది. ఓకే, పాయింట్ అర్థమైందా? అది. అండ్ నెక్స్ట్ మన ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇది మన టీటీఏ టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్. ఇక్కడ మీరు జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఇది మా A to Z కోర్స్ గ్రూప్ అనమాట. సో అది ఇక్కడ మా డిస్కషన్స్ అన్ని జరుగుతుంటాయి ఆల్ గురించి. మీరు ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో 7000145675 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నా టీం అంజలి అనే అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది. A to Z కోర్సులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తామండి. ప్రజెంట్ హెడ్జింగ్ ఆల్గోస్ నడుస్తున్నాయి. ప్రజెంట్ హెడ్జింగ్ స్ట్రాటజీలో ఆల్గోస్లో కూడా ఇస్తున్నాం. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి పొజిషనల్ బేసిస్, స్వింగ్ ట్రేడ్, హెడ్జింగ్, ఆల్గో అండ్ 2025 ప్లాన్ కూడా ఇస్తున్నాం. అంటే 2025లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాగా, స్టాక్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు పిన్ టు పిన్ పాయింట్ అయితే అక్కడ నేర్పిస్తాం. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక చిన్న అప్డేట్. మీరు ట్రేడింగ్ కాకుండా, మళ్ళీ చెప్తున్నా, మీరు ట్రేడింగ్ కాకుండా లైక్ ఏమైనా స్మాల్ ఫైనాన్షియల్ బిజినెస్ చేయాలి, దాని గురించి మాకు కొద్దిగా నాలెడ్జ్ కావాలి అంటే మీకు ట్రేడింగ్ కాకుండా మనది వేరే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో యాక్చువల్గా ఛానల్ పేరు ఆర్యన్ బ్లాగ్స్, బట్ మేము ఇప్పుడు ఆ ఛానల్కి పేరు మార్చేసాం, డూ ఇట్ నవ్ అని పెట్టాను. సో మీకు ఒకసారి అది చూపిస్తాను ఆ ఛానల్. సో ఒకసారి ఆ ఛానల్ చూడండి. ఇప్పుడు ఆ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ అబౌట్ స్మాల్ బిజినెస్, లైక్ చిన్న బిజినెస్ ఎలా చేయాలి. ఒకసారి ఆగండి. స్మాల్ బిజినెస్ ఎలా చేయాలి, మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే దానికి ఉన్న ప్లాన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో నేను మాట్లాడుతున్నాను. సో ఇదే మన ఛానల్, డూ ఇట్ నౌ. సో ఇది మన రెండో ఛానల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 11,000 సబ్స్క్రైబర్స్. నేను ఆపేసాను వీడియోలు, 8 months అయిపోయింది ఆపేసి, 8 months ఏగో ఆపేసాను వీడియోలు. ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్లో కంటిన్యూ చేస్తాను వీడియోస్. సో ఈ ఛానల్ కావాల్సిన నా దగ్గర మెటీరియల్, ప్రాసెస్ అంతా వచ్చేసింది. నా దగ్గరికి ఏమేమి కావాలనుకున్నాను ఈ ఛానల్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఛానల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తాయి, అంటే నేను ట్రావెల్ చేసే వ్లాగ్స్, నా పర్సనల్ వ్లాగ్స్ వస్తాయి, మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అర్నింగ్ వేస్ వస్తాయి, లైక్ స్మాల్ బిజినెస్ ఎలా, ఒక క్లౌడ్ కిచెన్ ఎలా ఓపెన్ చేయాలి, దాని రిలేటెడ్ ఎలాగ అర్నింగ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇదే కాదు, డ్రాప్ షిప్పింగ్, ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్, లైక్ ఈ-కామర్స్ బిజినెస్ ఎలా చేయాలి, లేదా ఏ చేస్తే మీరు అర్న్ చేస్తారు, ఒక డిజిటల్ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో వస్తాయి. ఓకే, సో నాకున్న నాలెడ్జ్ మొత్తం ఈ ఛానల్లో, అంటే ఇది మన ట్రేడింగ్ ఛానల్ ఇవన్నీ కలిపితే బాగోదు. సో నేను క్లిక్ బ్యాంక్లో అప్పుడు అర్న్ చేసేది, ఇప్పుడు అర్న్ చేయట్లేదు, ఒకప్పుడు అర్న్ చేశాను, అది అర్న్ చేసే ప్రాసెస్ ఏంటి, తర్వాత వారియర్ ప్లస్లో ఎలా అర్న్ చేయొచ్చు, డిజిటల్ ప్రోడక్ట్ ఎలా లిస్ట్ చేయొచ్చు, లేదంటే మీరు ఇంకేమైనా వర్క్ అడిషనల్గా వేరే వర్క్స్ ఎలా చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఛానల్లో వస్తే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంటెంట్ అయితే అదిరిపోద్ది ఈ ఛానల్ వచ్చే రోజుల్లో. ఓకే, సో మీరు ఎలా కొట్టాలంటే డూ ఇట్ నౌ అని కొడితే ఇప్పుడు రాదు, ఎందుకంటే ఛానల్ బాగా చనిపోయింది, అంటే 8 months అయిపోయింది కదా, డెడ్ అయిపోయింది. ఈ ఛానల్ తాలూకు లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, సో అదనమాట. ఇంకా అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.